హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు కనిపిస్తున్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైకి చూడడానికి ఎంత బాగుందో లోన కూడా అయితే అంతే బాగుంది. ఈ బిల్డింగ్ రెనోవేషన్ అయితే జరుగుతుందండి. ఒకప్పుడు మార్బుల్ గట్ట ఉండేవి, ఇప్పుడైతే రెనోవేషన్ అయితే చేస్తున్నారు. చూడండి మెట్లకి డిజైన్ ఎంత బాగా ఎంచుకున్నారు వీళ్ళు. కొంతమందికి పని చేయించుకుంటారు కానీ డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఎలా పని చేయించుకోలేదు తెలియదు. వీళ్ళైతే లగ్జరీలో ఎంత ఉందో అంతా అయితే ప్రిపేర్ చేయించుకుంటున్నారు వీళ్ళు. మెట్లు చూడండి ఎంత బాగుందో. ఈ బార్డర్ విడిగా అమ్ముతారండి మార్బుల్ షాపులోని. అది తెచ్చి అయితే వేయించుకున్నారు గ్రానైట్కి. మరి వీళ్ళు తయారు చేశారో తెలియదు. అయితే ఇక్కడ వచ్చేసి మెట్లు అంత బాగున్నాయి కదండి. లోన్ అయితే ఎలా ఉందో వచ్చి చూసొద్దాం మనం లోపలికి వెళ్ళి. లోపలి హాల్ అండి ఇదంతానే. డూప్లెక్స్ ఇల్లు అండి ఇది. చూడండి పైన చూడొచ్చింది. రెండు సైడ్ మెట్లు అయితే చూసారు కదండి. మార్బుల్ మీద బ్లాక్ వాటర్ వచ్చి హాల్లో శాండర్ ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో ఇలా శాండర్ తెచ్చారు. కిచెన్ అయితే చూడొచ్చు, చాలా అయితే వండర్ఫుల్గా అయితే ఉంది. వీళ్ళైతే చాలా లగ్జరీ అయితే చేయించారండి. మొత్తం టేకే చాలా కొచ్చయి ఉంటుంది. ఈ వీడియోని మీకు తర్వాత బిల్డింగ్ అంతా అక్కడక్కడ వ్రాపింగ్ చేయాలి కదండి, కవర్ కట్టారు కదండి. ఆ కవర్ అయితే తీసేసిన తర్వాత బిల్డింగ్ కంప్లీట్ పెయింట్ వర్క్ అయిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. అప్పుడు ఫుల్గా అయితే చూపిస్తాను మళ్ళీ వీడియో. మనం బాత్రూమ్ అయితే వచ్చాము చూడండి. ఇక్కడ మా అన్ని వాళ్ళు చేశారు ఈ బాత్రూమ్ వర్క్. వాసన్య అంటాను, తనైతే చేశారు ఈ బాత్రూమ్ వర్క్. బాత్రూమ్ సైజ్ వచ్చేసి 5.2.5 అండి. చూడండి నాకు అర్థం కంప్లీట్ కదా. ఆయనే వాసుగారు. సెంటర్లో గ్లాస్ కూడా వచ్చిందండి చూడండి. అక్కడ కుళాయిలు ఉన్నాయి చూసారా, కుళాయిలు కూడా బ్రాసే. చూడచ్చు మీరు. కింద నీరు వెళ్ళేది కూడా ఎంత స్టైల్గా ఉంది చూసారండి. ఇలాంటి వీడియో చూడడం వల్ల మీకు ఇల్లు ఎలా పెట్టించుకోవాలి, ఎక్కడికి ఎలా పెట్టించుకోవాలి ఒక ఐడియా వస్తుందండి. ఇలాంటి వీడియోలు నచ్చి స్కిప్ చేసి చూడకండి, కంటిన్యూ అది చూడండి. వీడియోని లైక్ చేయండి. మీట్లాంటి వాళ్ళు ఇంకా చూడడానికి అయితే వీడియో అవుతుంది. ఒక లైట్ చూడండి, టచ్ చేస్తే సెన్సార్ ద్వారా వెళ్తుంది లైట్. అది ఇంకా పూర్తి కనెక్షన్ ఇవ్వలేదండి. ఆ కవర్లు కూడా సెన్సార్లో చెయ్యి పెడితే వస్తుంది. ఒక లైట్ అది చూడొచ్చు, కళ్ళు చెదిరిపోయిందండి. ఇంకా పైకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసారు కదండి, డూప్లెక్స్ పెట్టి పైకి వచ్చేటప్పుడు పక్కన స్టోన్ ఉంది. ఆ స్టోన్ ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వచ్చి తెప్పించారంటండి. ఇప్పుడు నేను వీడియో చేస్తుంది పిఠాపురం వెళ్ళండి. ఇది పిఠాపురం వాళ్ళండి. ఇది మాది పిఠాపురమే. పిఠాపురం అంటే కాకినాడ పక్కన పిఠాపురం అండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఊరండి పిఠాపురం. చూడొచ్చు శాండ్లర్ వెళ్ళదామని చూసాం కానీ కరెంట్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు దానికి. ఈ మధ్యలో ఉన్న శాండ్లర్కి అయితే కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, అదైతే వేయడానికి చూస్తున్నాం. చూడండి పైనుంచి అయితే కింద వీడియో తీసి చూపించాను. ఒకప్పుడైతే మార్బుల్ వేశారనుకుంటా. ఇదంతా టేకండి, టేకుడ్. చూడొచ్చు ఇంటీరియర్ సెటప్ అయితే చాలా బాగా చేశారు. కబోర్డ్ వర్క్ ఇక్కడ సెంటర్ వేసి కూడా వేయించుకున్నారండి వీళ్ళు. వీళ్ళైతే మొత్తం చాలా లగ్జరీగా అయితే చేయించారండి రెనోవేషన్. చూడండి ఇదంతా టేకుడ్ అండి. ఇదంతానే చూడొచ్చు టీవీ యూనిట్ లా ఉంది చూడడానికి, కానీ టీవీ యూనిట్ కాకుండా స్టాండర్డ్ లైట్ వేసాడైతే మా అన్నయ్య. చూడండి స్టాండర్డ్ ఎంత బాగుందో. స్టాండర్డ్ అంతా ఇంపోర్ట్ మెటీరియల్ అని అంతాను, లోకల్లో కాదు. పైన ఆర్డర్ పెట్టి తెప్పించారంట. మొత్తం ఎవరి పీస్ ఈచ్ ఐటమ్ బిల్డింగ్కి వాడింది. చూసారు కదండి కబోర్డ్ ఎంత నీట్గా చేశారు. ఇంకా స్టాండర్డ్ని చూసాం కదండి. లోపలికి వెళ్ళి పై బాత్రూమ్ కూడా ఎలా ఉన్నాయో అయితే చూసేద్దాం కదండి. లోపలికి వెళ్దాం. అయితే బెడ్స్ కూడా చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి ప్రాసెస్. వుడ్తో అయితే మంచాలు అయితే చేస్తున్నారు, వుడ్ వర్క్తోని. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా లైట్ ఉంటుంది చూడండి. ఒక్కో బెడ్రూమ్కి ఒక లైట్ డిజైన్ పెట్టిన డిజైన్ అయితే పెట్టలేదండి వీళ్ళు. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా డబ్బులు అయితే మనీ పెట్టి అయితే చేయించారు వర్క్. మనీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనం వర్క్ చేయించుకోవాలనుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉండాలంటే వర్క్ దగ్గర మనీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వకలేదు. ఇక్కడ లైట్ అయితే వేయడానికి ట్రై చేశాను, కనెక్షన్ అయితే ఇవ్వలేదు. చూడండి బాత్రూమ్కి టైల్స్ చెప్తున్నది
ఇక్కడ మీరు వీళ్ళు కుళాయిలకి వాడే చూసారండి. ఆ కుళాయిలకి వాడిన ఇంత బ్రాస్ మెటీరియల్ అండి. ఇది ఎంత బాగా మెరుస్తుంది. సీలింగ్లో కూడా ఇచ్చారు. చూడండి మధ్యలో నేను చేశాను చూసారా, గ్లాస్ అది స్లైడ్ నీరు పడకుండా. ఇది కూడా బ్రాస్ అండి. లైట్ చూడండి, బాత్రూమ్ లైట్ ఎంత మెరుస్తుందో. బ్రాస్ చూడండి ఎలా మెరుస్తుందో. అది జస్ట్ బట్టలు వేసుకునేది. ప్రతి చిన్న వస్తువు కూడా డీటెయిలింగ్ కూడా అయితే చాలా అయితే బాగా చేయించుకున్నారు అయితే రెనోవేషన్ వీళ్ళు. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాం. బెడ్రూమ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది చిన్న బాత్రూమ్ అయినా సరే ఇది కూడా పెద్ద టైల్స్ అయితే వేయించారు. వీళ్ళు ఎక్కడ క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదండి వీళ్ళు అసలు. క్వాలిటీతో అయితే వేయించారు చూడండి. చూడొచ్చు మీరు. లైట్ కూడా సేమ్ లైట్, అన్ని బాత్రూమ్కి సేమ్ లైట్ అయితే పెట్టించారు. సెన్సార్ లైట్లు చూడండి. కరెంట్ లైట్ అయితే వెలగట్లేదు. ఇది చూడొచ్చు మీరు. వెలిగించడానికి ట్రై చేశాను, అవ్వలేదు. ఇంకా బయటకు వస్తుంటే మా అన్నయ్య బెడ్రూమ్లో ఉన్న లైట్ అయితే వేసాడు, బ్యాక్గ్రౌండ్ లైట్ చూడొచ్చు మీరు. కిందకైతే వచ్చేసాము. ఇంక మేము కిందకు వచ్చేటప్పుడు సీలింగ్లో అయితే ఎలా కనబడింది, చాలా బాగా అయితే నాకు నచ్చింది. ఇది దీనికి ఎంత అయిందో తెలియదు కాస్ట్, కానీ ఇదైతే నాకు చాలా బాగా అయితే నచ్చింది. చూసారు కానీ సీలింగ్లో ఎంత బాగా చేయించుకున్నారో. ఇక్కడైతే ఇంకా చూడండి బెడ్రూమ్లో చేయించుకున్నారు వీళ్ళు. ఇంకా బయట హాల్ ఎంట్రన్స్ అయితే లైట్ అయితే వేయించుకున్నారండి. ఇది నైట్ లైట్ అయితే చాలా బాగుంటుంది. పగడాలే ఇంత డిమ్గా అయితే ఉంది, ఫుల్ వెలుగుగా. ఇంకా నైట్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. నేను ఇది మార్నింగ్ చూశాను 9 AM. ఇంకా బయటకు వచ్చేసాం. చూడండి బిల్డింగ్ అవుట్లుక్ అయితే ఎలా వచ్చింది. చాలా బాగుంది. అవుట్లుక్ ఇలా ఉంది. ఇక్కడ పీవీసీ మెటీరియల్తో వీళ్ళు అవుట్ సైడ్ ఫోర్ట్ సీలింగ్ అయితే చేయించారు. ఇక్కడ మా అవుట్ సైడ్ చూడొచ్చు. నేచర్ని అయితే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. నేచర్ అయితే చెట్టు అయితే కొట్టడానికి చూడలేదు. చెట్టు అయితే చాలా ఇష్టం అనుకుంటే వీళ్ళకి. ప్రకృతిని రక్షించే కదా అది మనం రక్షిస్తుంది. చూడొచ్చు ఇక్కడంతా టైల్స్ వేసి ఇదంతా గ్రానైట్ అయితే వేసారండి మా అన్ని వాళ్ళని. ఇంకైతే బయట నుంచి అయితే మీకు చూపిస్తాను బిల్డింగ్ని ఎలా ఉందో. చూసారు కదండి, బయట మెట్లు అయితే కంప్లీట్గా అయితే వేస్తారు. ముందుసారి మీకు చూపించిన ముందు క్లిప్లో చూసారు కదండి, ఆ క్లిప్లో అయితే సైడ్ అయితే రైజర్ అయితే లేదు. ఇప్పుడైతే రైజర్ అయితే వేస్తారు, వైట్ వేసారు రైజర్. చూడొచ్చు డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ బ్రాస్ అయితే వేసారండి మయ్యన్న. బ్రాస్ అంటే మెట్లు అన్నమాట. మెట్లు పెట్టి అయితే పాలిష్ కొట్టారు మా వాళ్ళు. చూడండి చాలా పెద్ద మెట్లు ఇవి, సెన్సార్ మెట్లు. స్టెప్ అయితే ఎరుగుతాయండి అవి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి మొదటిసారి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకైతే కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు అయితే మరిన్ని పెట్టడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుందండి. మేమైతే ఎంతో సమయం ఎత్తించి అయితే మేమైతే వీడియో తీసి మీకైతే పెడుతున్నాం. మీరు లైక్ చేయడం వల్ల మాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మీకైతే మరిన్ని అయితే మేము తీసుకురావడానికి అయితే నేను కృషి చేస్తాను. ఒక బిల్డింగ్కి టైల్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎన్ని టైల్స్ పడతాయి ఏటనేది అయితే మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.